ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని మరి యొక్క గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం నిరీక్షణ. హోప్, నమ్మకం, ఎదురుచూపు పర్యాయ పదాలు. చూడండి దేవుని బిడ్డలారా, ఒకనాడు మనం బైబిల్ని పరిశీలన చేస్తే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు అసలు నిరీక్షణకి ఆధారం లేనప్పుడే నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానం ఇలాగ ఉండును అని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం అనేది లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడట భక్తుడు. చూడండి, అసలు నిరీక్షణకు ఆధారమే లేదు, ఆయన చూడనే లేదు, కానీ చెప్పిన మాటని నమ్మిన గొప్ప విశ్వాసులకు తండ్రి అబ్రాహాము గారు మనకు కనబడుతున్నారు. ఏం చెప్పాడు దేవుడు, ఏం చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు అనేది ఒక్కసారి మన బైబిల్లో చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాల్లో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వాణ్ణి ఆశీర్వదించేదను, నిన్ను శపించు వాణ్ణి శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు చెప్పిన ఆ మాటని ఆయన నమ్మాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అనేది కూడా అడగకుండా దేవుడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా నమ్మి వెళ్ళిపోతూ ఉన్నాడు భార్యను తీసుకొని. చూడండి దేవుని బిడ్డలారా, అంటే నిరీక్షణకి ఆధారము లేనప్పుడే అబ్రహాము గారు నమ్మినట్టుగా చూస్తున్నాం. అందుకే ఆయనకు అబ్రహాముగా దేవుడు పేరు మార్చినట్టుగా చూస్తున్నాం. 17వ అధ్యాయంలో 5వ వచనంలో, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నీవు అనేక జనములకు తండ్రినిగా నియమింపబడితివి గనుక నీ పేరు అబ్రహాము అనబడను. అబ్రహాముని అబ్రహాముగా దేవుడు పేరు కూడా మార్చినట్టుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాము గారి నిరీక్షణ చాలా గొప్పది. దేవుడు చెప్పిన మాటని నమ్మాడు, వెళ్ళిపోయాడు, ఎదురు చూశాడు. అయితే ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, మనకు కూడా ఒక నిరీక్షణ ఉన్నది, మనకు ఒక నమ్మకం ఉన్నది, మనకు ఎదురు చూపు ఉన్నది, మనము కూడా ఒక హోప్ కలిగి ఉన్నాము. ఆ నమ్మకము, ఆ నిరీక్షణ, ఎదురు చూపు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనియ్యదు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా మన నిరీక్షణ, ఎదురు చూపు అనేది దేవుడు చెప్పిన మాటలకి లోబడి మనము నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ
ఎప్పుడు కూడా సిగ్గుపడనియ్యదు. ఒకసారి చదువుకుంటే దేవుని బిడ్డలారా, రోమపత్రిక 5వ అధ్యాయంలో 1 నుండి మనం 5 వరకు చదివితే, రోమపత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు చూస్తే, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, మనమంతా ఎలాగా నీతిమంతులు అయిపోయామో, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఎక్కడ సమాధానం ఎక్కడ పోయింది మనిషికి దేవునితో అంటే, పాపము చేసినప్పుడు దేవునితో సమాధానం లేకుండా పోయింది. దేవునికి వ్యతిరేకంగా మారిపోయిన మనుషులను దేవుడు అవకాశం ఇచ్చి యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా చేస్తూ యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు, తనతో మనందరినీ కూడా సమాధానపరుచుకున్నాడు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పు. బాగా వినండి, ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడా వెళుతుంది, శ్రమలతో కలిపి వెళుతుంది. అందుకే అంటున్నాడు, అంతేకాదు శ్రమ మనకు వస్తున్న ఏదైతే శ్రమ, ఏ శ్రమ వచ్చినా అది ఏం నేర్పుతుందంటే మనకి ఓర్పును నేర్పుతుంది. శ్రమ ఓర్పును, ఓర్పు అనేది పరీక్ష, ఆ ఓర్పు అనేది పరీక్షను, పరీక్ష నిరీక్షణను. చూడండి, పరీక్ష నిరీక్షణను. మన కుటుంబంలో, మన జీవితంలో మనకి ఎలాంటి శ్రమలు వచ్చినా, ఏదొచ్చినా మనము ఓర్పు కలిగి ఉండాలి. మా ఓర్పు మనల్ని ఏం చేస్తుందంటే నిరీక్షణ వైపు నడిపిస్తుంది. ఆ పరీక్ష నిరీక్షణ అంటున్నాడు. ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. ఈరోజు క్రైస్తవులకు వస్తున్న శ్రమలను చూసి అందరూ భయపడేం పోవడం లేదు, అతిశయపడుతున్నాం మనం. ఎందుకంటే ముందే చెప్పాడు మన దేవుడు, క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం అనేది శ్రమలతో ఉంటుందని. ఎందుకు ఇవన్నీ అనుభవించడానికి క్రైస్తవుడు సిద్ధపడ్డాడు అంటే, ఒక నిరీక్షణ, ఒక ఎదురు చూపు, ఒక హోప్, ఒక నమ్మకం ఉన్నది క్రైస్తవునికి. ఒక నిరీక్షణ కలిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ నిరీక్షణతోనే ఇవన్నీ సహిస్తూ ఉన్నాడు. శ్రమని, ఓర్పు, ఆ శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఆ ఓర్పునే పరీక్షగా మరి భావించి ఆ పరీక్ష నిరీక్షణ కలగజేస్తుందని ఎరిగి శ్రమలయందు అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ, మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, దేనికోసం ఇది ఎదురు చూస్తున్నామో, ఏ నిరీక్షణ అబ్రహాం గారు కలిగి ఉన్నారో అలాంటి ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. చూడండి, దేవుడు మనము సిగ్గుపడే పరిస్థితి రాదు. ఏంటో ఏమో అనే పరిస్థితులు ఉండవిగా. ఎందుకంటే మనకు వస్తున్న శ్రమలన్నీ ఓర్పుతో సహిస్తూ, ఆ శ్రమల ద్వారా మనం ఓర్పు కలిగి, పరీక్ష కలిగి, ఆ పరీక్ష ద్వారా నిరీక్షణ కలిగి ఉంటే దాని వలన మనకి ఖచ్చితంగా నిరీక్షణ, దేనికోసం ఎదురు చూస్తున్నామో అది ఖచ్చితంగా మనకు దొరుకుతుందని ఖచ్చితంగా దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. కాబట్టి మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. మామూలుగా ఏదైనా మన కుటుంబంలో, మన జీవితంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం, నిరసించిపోతూ ఉంటాం, బలహీనపడిపోతూ ఉంటాం. అదే అంటున్నాడు,
అదే అంటున్నాడు దేవుడు. నువ్వు నిజంగా సత్యములో ఉండి, నువ్వు నిజంగా నిరీక్షణ కలిగి ఉండి, నువ్వు పరలోకాన్ని గురిగా వెళుతున్నప్పుడు నీ జీవితంలో వస్తున్న ఏ శ్రమైనా, ఏ శోధనైనా నీకు ఓర్పే నేర్పిస్తుంది తప్ప దాన్ని సహించడాన్ని బట్టి నువ్వు ఆ నిరీక్షణ కోసము నువ్వు సహిస్తున్నావు, నువ్వు ఎన్ని చేస్తున్నా నువ్వు సిగ్గుపడే పరిస్థితి ఏనాటికి రాదు అంటున్నాడు దేవుడు. మనకి ధైర్యం చెప్తున్నాడు తండ్రి, మనని ఓదార్స్తున్నాడు దేవుడు. మనము సిగ్గుపడే పరిస్థితి ఎప్పటికీ రాదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడని మరి గ్రంథకర్త పౌలు గారు రాస్తున్నారు. దేవుని బిడ్డలారా, అందుకే ఏంటి ఆ నిరీక్షణ? మరి ఇప్పుడు నిరీక్షణ, అబ్రహాము గారు మరి కలిగిన నిరీక్షణ ఏంటి, మనకు కలిగిన నిరీక్షణ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం జాగ్రత్తగా చదివితే, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మన విశ్వాసం ఏదైతే ఉన్నదో, మన విశ్వాసం అనేది నిరీక్షణ. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, ఆ నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నవి. అదృశ్యమైనది ఏంటి? పరలోకం అదృశ్యంగా ఉన్నది. దేవుడున్న మహాలోకం మనకు కనబడడం లేదు, కానీ విశ్వాసం, ఒక ఎదురుచూపు, ఒక నిరీక్షణ, ఒక నమ్మకం, ఒక హోప్ ఏంటి? ఆ కనబడని పరలోకం. ఇప్పుడు నేను భూమి మీద బతుకుతున్నప్పుడు నేను ఎన్ని కష్టాలు అనుభవించినా నాకంటూ ఒక నిరీక్షణ ఉన్నది, నాకంటూ ఒక మహాలోకం దేవుడు ఇస్తానంటున్నాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. కనుకని విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి. మనకు కనబడడం లేదు కాబట్టి లేవని కాదు, మనకి కనబడకపోయినా పరలోకం అనేది ఉన్నది. అదే మన నిరీక్షణ, అదే మన ఎదురు చూపు, అదే మన నమ్మకము. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆ నిరీక్షణను బట్టి ఖచ్చితంగా దేవుడున్న లోకానికి తీసుకుపోతాడనేదే మన నిరీక్షణ. ఈ వాగ్దానం ఏదైతే నిరీక్షణ గురించిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనిషి కాదండి. మనకి పరలోకం ఇస్తానన్న దేవుడు, మనని పరలోకం తీసుకెళ్తానన్న దేవుడు మనకి నమ్మకమైన దేవుడైన. మనుషులు వాగ్దానం చేస్తే గంటలో మర్చిపోతారు, వదిలేస్తారు. కానీ మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంటున్నాడు. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, క్షమించిన 10వ అధ్యాయమే 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక చెప్తున్నాడండి, మీరు ఏ మాత్రము మీరు భయపడవలసిన అవసరం లేదు. మన నిరీక్షణ గొప్పది, మన ఎదురు చూపు గొప్పది. మనని సిగ్గుపరిస్తే పరిస్థితి మనకి ఎప్పుడు రాదు. అర్థమవుతుంది దేవుడిలారా? అందుకే మనకి ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఒప్పుకోలు బాప్తిజంలో మనం ఒప్పుకోలు ఎంత కష్టమైన బాధ అయినా నేను ప్రభు కోసం బ్రతుకుతాను, ప్రభు కోసం జీవిస్తాను, ఇవన్నీ మనం ఏదైతే మనం ఒప్పుకున్నామో ఆ ఒప్పుకోలుని మనం గట్టిగా నిశ్చలముగా పట్టుకుందాం అంటున్నాడు. ఎందుకంటే మనం అలా పట్టుకుని నిరీక్షణ కలిగి మనం వెళ్ళిపోతూ ఉండాలి. క్రైస్తవ జీవితానికి నిరీక్షణే ప్రాముఖ్యం. ఎదురు చూపు, ఏదో ఒక రోజు నేను ఆ దేవుడున్న లోకం వెళుతాననే నిరీక్షణ. ఆ నిరీక్షణ, ఆ దేవుడున్న లోకం మనం వెళ్ళాలంటే ఆ నిరీక్షణ దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, ఎదురు చూపు కలిగి ఉన్నామో అది పొందుకోవాలంటే మనకేం కావాలండి? ఓర్పు కావాలి. ఎంత ఓర్పు కావాలి?
ఎంత ఓర్పు కావాలి అంటే, ఒక రైతు భూమిలో విత్తనము నాటిన తర్వాత, విత్తిన తర్వాత ఎంత ఎదురు చూస్తాడో తెలుసా అండి? రాస్తున్నాడు చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక పక్క అధ్యాయం 5వ అధ్యాయం 7-8 వచనంలో రాస్తున్నాడు చూడండి. సహోదరులారా, మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎలాంటి ఓపిక ఉండాలి? రాస్తున్నాడు, వ్యవసాయకుడు తొలకని వర్షమును కడవరి వర్షము. ఇప్పుడు వర్షం ప్రారంభములు జూన్లో ప్రారంభమవుతాయి కదా, ఆ తొలకని వర్షమును, వర్షాకాలం ఆగిపోయే కడవరి వర్షమును కోసం ఎంత ఓపిక కలిగి ఉంటాడో రైతు అనేది రాస్తున్నాడు చూడండి. వ్యవసాయకుడు తొలకని వర్షమును కడవని వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఎందుకంటే మనకి అర్థం కావాలంటే, మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని మన ముందు పెట్టి మాట్లాడితే అర్థమవుతుందని ఆలోచించిన దేవుడు ఒక వ్యవసాయకుడు ఎలా చేస్తాడో మీకు తెలుసు కదా నాయన, తెలుసు కదా తల్లి. అంత ఓపికతో మీరు ప్రభు రెండవ రాకడ గురించి ఓపిక కలిగి ఉండుని. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. చూడండి, మనకి కావలసినది ఆ నిరీక్షణ కలిగిన, ఆ నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న మనకు కావలసినది ఏంటి? ఓర్పు కావాలి, ఓపిక కావాలి. ఎంత ఓపిక అంటే, ఒక రైతు ఏ విధంగా తొలకని వర్షము కడవని వర్షము ఆ వర్షాలను బట్టి వచ్చే భూఫలము కోసం ఏ విధంగా కనిపెట్టి ఎదురు చూస్తాడో అంత ఓపిక మనకు కావాలి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అంత ఓపిక కలిగి మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము ఓపిక కలిగి ఉన్నప్పుడే ఎప్పుడు ప్రభు వచ్చినా లేదా మనము ప్రభు రాకడ ఆలస్యమే మనం లోకాన్ని విడమల్చి వచ్చినా ఆ నిరీక్షణను బట్టి దేవుడున్న లోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుకనే ఓర్పు ఓపిక కలిగి ఉండాలని ఖచ్చితంగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకే చూడండి, మనిషి అనేవాడు పాపం చేస్తాడని, పాపం చేస్తూ ఉన్నాడని, అలాంటి పాపాన్ని తీసివేయుటకే యేసుక్రీస్తు ప్రభువారు పాపుల డాక్టర్గా, రోగాలకు డాక్టర్లు ఉన్నారండి, రోగాలకు రకరకాల రోగాలకు డాక్టర్లు ఉన్నారు. మన అవయవాల్లో ఉన్న ప్రతి అవయవానికి స్పెషలైజ్డ్ డాక్టర్లు ఉన్నారు కదా. కానీ పాపానికి డాక్టర్ భూమి మీద దొరకరు. పాపాన్ని తీసివేసే వాళ్ళు ఎవరు ఉండరు. పాపాన్ని తీసివేసేది ఒక యేసుక్రీస్తు ప్రభు రక్తమే. ఆ రక్తాన్ని బట్టి, ఆ క్షమాపణ బట్టి మనకి పాప క్షమాపణ దొరుకుతుంది గనుక ఆ ఉత్తరవాది అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఉన్నారు అని మరి యోహాను గారు రాస్తున్నారు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుకుంటే దేవుని బిడ్డలారా, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులు రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాడు ఈ సంగతులు? మనము పాపము చేయొద్దని, చేయకుండా ఉండాలని సంగతులు రాస్తున్నట. ఏ సంగతులు? ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుని యేసుక్రీస్తును ఉత్తరవాది అని కింద పుటనోట్లో ఆదరణకర్త. యేసు ప్రభువారు ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. చూడండి, దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని ఆత్మీయంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. అందుకే అంటున్నాడు, ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడు యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకునే ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని
తెలుసుకుందుము, ఆయన ఎలుగున్నామని చెప్పుకొనుచు. నాకు యేసుబాబు తెలుసు, నేను యేసుబాబు నమ్ముకున్నాను, రక్షకునిగా అంగీకరించాను, నాకు తండ్రి తెలుసు, యెహోవా తండ్రి తెలుసు, నాకు పరిశుద్ధాత్ముడు తెలుసు. ఇవన్నీ తెలిసిన మనం అదే చెప్తున్నాడు, ఆయనని ఎరిగి ఉన్నాన్ని చెప్పుకొనుచు. ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అర్థముందా దేవుని బిడ్డలారా? సంఘానికి వస్తున్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాం, వాక్యం వింటున్నాం, ఇన్ని చేస్తున్నాం. మనము దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం పాటించకపోతే మనలో సత్యం లేదు అంటుంది వాక్యం. అదే కదా చెప్తున్నాడు, నాకు నా ప్రభు తెలుసు, నా యేసు నా కోసం ప్రాణం పెట్టేదని తెలుసు. అలా తెలిసినప్పుడు నేనేం చేయాలి? నా యేసు చెప్పిన మాటలు లోబడి బతకాలి కదా. అదే అంటున్నా, ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడును, అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గై కొనును. గై కొనడం అంటే ఏంటండి దాని అర్థం? గై కొనడము అంటే విని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించడం. ఓ, దేవుడు ఇలా చెప్పాడు, నేను ఇలా ఉండాలి. దేవుడు ఇలా ఉండొద్దన్నాడు, ఇలా ఉండను. దేవుడు ఇలా ఉండమన్నాడు, ఉంటాను. దేవుడు ఇలా చేయమన్నాడు, చేస్తాను. చేయొద్దు అన్నాడు, చెయ్యను. ఇదే కదండి గైకొనడం అంటే. అదే అంటున్నాడు, ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎందుకంటే మన హృదయాల్లో దేవుని ప్రేమ కుమ్మరించి ఉన్నాడు. మన హృదయాల్లో మనం చదువుకున్నాం కదా రోమపత్రికలో. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన వాక్యం ఏముడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆ వాక్యాన్ని మనం పాటిస్తున్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. దానిని బట్టే మనము దేవుని మాటని గైకున్నవారుగా ఉంటాము. దానిని బట్టి దేవునికి మహిమ వస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే యేసు అందరిని పిలిచాడు. లోకమంతా యేసు చేత పిలువబడింది కదా. యేసు పిలిచాడు, అందరిని పిలుస్తున్నాడు, ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నాడు సువార్త ద్వారా. యేసు పిలిచాడు, నిన్ను నన్ను లోకానందరిని పిలుస్తూ ఉన్నాడు కదా. ఎందుకు పిలుస్తున్నాడు? యేసు ఎందుకు పిలిచాడు? యేసు ఎందుకు పిలిచాడు? యేసు పిలిచిన పిలుపు ఏంటి? దేనికోసం యేసు ప్రభువు అనే పిలుపు? ఒక్కసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం దేవుని బిడ్డలారా 11-12 వచనాలు చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం. ఏంటి క్రీస్తునందు మన నిరీక్షణ? క్రీస్తునందు మన నిరీక్షణ ఏంటండి? క్రీస్తునందు మన ఎదురుచూపు ఏంటి? ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారో, పునరుద్ధరణ అయ్యారో, మనల్ని కూడా ఆ విధంగా మనల్ని కూడా లేపుతాడని నిరీక్షణ కదా, లేపుతాడని నమ్మకము కదా, లేపుతాడని ఒక మంచి హోపు కదా. అందుకంటున్నాడు ఇక్కడ, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించు మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థముగా ఏర్పరిచాడట. యేసుక్రీస్తు మనందరినీ కూడా స్వాస్థంగా ఏర్పరిచాడట. అందుకే అంటున్నాడు 17వ వచనములో, ఇలా ఇవి అర్థము కావాలి. ఈ మాటలు మనం ముందుగా నిర్ణయింపబడ్డాడు. ఒక సంకల్పం ఉన్నది మన ఎడల దేవునికి. అది యేసుక్రీస్తునందు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా చేస్తున్నాడు, దేవునితో సమాధాన పడుతున్నాడు. అలాంటి నిరీక్షణ ఇదంతా మనకు అర్థం కావాలంటే మన యొక్క మనోనేత్రములు తెరవబడాలి. తెరవబడితే తప్ప ఇవి అర్థము. అందుకంటున్నాడు 17వ వచనం, మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పిలుపు మనకు అర్థం కావాలి అంటే ముందుగా మన యొక్క మనోనేత్రం వెలిగించబడాలి. అందుకంటున్నాడు,
మరియు మీ మనోనేత్ర వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పిలుస్తున్నారండి? ఎందుకు పిలుస్తున్నాడు లోకాన్ని? పరలోకం ఇవ్వడానికి కదండి, పరలోకానికి తీసుకెళ్ళడానికి కదా. నా ద్వారా పరలోకం రావాలి అని ప్రభు వారు పిలుస్తున్నారు. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనే నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులైన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశమును బట్టి విశ్వసించుమని యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతలు గల మనసు అనుగ్రహించున్నట్టు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఇవన్నీ మీకు అర్థం కావాలని, ఈ ప్రత్యక్షత మీరు తెలుసుకోవాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. అందుకే దేవుని బిడ్డలారా, సంఘములో ప్రతి ఒక్కరి యొక్క మనోవేత్త వెలిగించబడితే ఖచ్చితంగా నిరీక్షణ ఎట్టిదో, ఆ మహిమేశ్వరం ఎట్టిదో, ఆ గొప్ప భాగ్యం ఎట్టిదో అర్థమవుతుంది. ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. లోకంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, లోకంలో మనం గమనిస్తే వాళ్ళకి ఎలాంటి నిరీక్షణ ఉండదు. వెళ్తుంటాను వస్తుంటాను వాళ్ళకి తెలిసిన భక్తి జరిగిస్తూ ఉంటారు, ఇలా బతికిస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి నిరీక్షణ ఉండదు, ఎందుకంటే క్లారిటీ ఉండదు. వాళ్ళ విశ్వాసములో, వాళ్ళ భక్తి జీవితంలో క్లారిటీ ఉండదు. కానీ మన భక్తి విశ్వాస జీవితంలో మనం చాలా క్లారిటీగా వెళ్ళడానికే దేవుడు మాట్లాడుతున్నాడు, వెళ్ళడానికే మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకే చూడండి, కొలసీ పత్రిక 1:3 వచనంలో గారు, పరలోకమందు మన కొరకు, పరలోకమందు మీ కొరకు, మన కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఏముంచబడింది పరలోకంలో? మనకి పరలోకంలో ఏమున్నదండి? స్వాస్థ్యం ఉన్నది, స్వాస్థ్యం నివాసం ఉన్నది, అక్కడ ఉండే భాగ్యం ఉన్నది. అందుకే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు భక్తుడు. అంటే కొలస్సీలో ఉన్న సంఘము, అక్కడ ఉన్న సంఘము ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నది అనేది పౌలు గారు రాస్తూ, దాన్ని బట్టి తండ్రికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను అంటున్నాడు. మరి మన సంఘం పరిస్థితి ఏంటి? మనం అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నామా? మనకు కూడా నిరీక్షణ ఉన్నది కదా, మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కదా, మనము కూడా నమ్మకం, ఒక హోప్తో ఉన్నాం కదా. అదే కదండి క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ. హోప్ ఏంటి? చనిపోతే బ్రతుకున్నది, నేను చనిపోతే తిరిగి లేస్తాను, చనిపోతే నాకు మరొక జీవితం ఉన్నది, మనకు బ్రతుకుంది. ఇదే కదండి నిరీక్షణ. క్రైస్తవ యొక్క నిరీక్షణ అదే కదా. ఆ నిరీక్షణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అనేది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఒక మంచి మాట పేతురు గారు రాస్తూ 1 పేతురు పత్రికలో, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని బిడ్డలారా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు. ఇవన్నీ మనకి ఎలాగ నమ్మకం కలిగిస్తాయి? ఇవన్నీ మనం ఎలా నమ్మగలం? చనిపోయిన తర్వాత బ్రతుకుందని అనే నిరీక్షణ, దేవుడున్న పరలోకం అది కనబడడం లేదు, అది ఖచ్చితంగా ఉన్నది, అది మనకి ఇస్తాననే నిరీక్షణ, ఆ ఎదురు చూపు, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే, ఏంటో రాస్తున్నాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. ఇవన్నిటికీ నిరీక్షణకి అంత ఆధారం ఏంటి? యేసుక్రీస్తు మృతుల నుండి లేచాడు, నిన్ను కూడా లేపుతాడు. ఇది నిరీక్షణ కదా. ఇదే కదా క్రైస్తవ జీవిత నిరీక్షణ.
ఆయన లేచాడు, నువ్వు లేస్తావు. ఆయనలో ఉండి, క్రీస్తులో ఉండి నువ్వు చనిపోతే నువ్వు మరలా తిరిగి బతుకుతావు, లేపబడతావు, నిన్ను లేపుతాడు. దానికి సాక్ష్యం ఏంటి? దానికి ఆధారం ఏంటి? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది అంటే పర్మనెంట్గా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిది నేను స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఆ స్వాస్థ్యము, ఆస్తి, ఆ భాగ్యము, స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనం జన్మించబడ్డాం కదా, క్రొత్త జన్మ పొందుకున్నాం కదా బాప్స్యంలో. క్రొత్తగా పాత మన లోత జీవితాన్ని వదిలేసి క్రొత్తగా జన్మించాం కదా. ఆ క్రొత్తగా జన్మించిన మనకి నమ్మకమైన నిరీక్షణ ఆధారం ఏంటి అంటే యేసుక్రీస్తు నుండి మృతుల నుండి లేపడమే. ప్రభువారు మృతుల నుండి లేవడమే మన నిరీక్షణకు ఆధారం. అందుకే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచిస్తే 13వ వచనం చదవమ్మా. 13వ వచనం. కాబట్టి ఇప్పుడు ఇదంతా అర్థమవుతుంది కదా మనకి, నిరీక్షణ అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి అర్థమవుతుంది. మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనకు ఓర్పు రావాలని, ఆ ఓర్పు అనేది పరీక్షని, ఆ పరీక్షలో నిరీక్షణ ఉందని, ఇవన్నీ మనకు అర్థమవుతున్నప్పుడు ఆ ఓపిక ఎంత ఉండాలంటే, ఒక వ్యవసాయకుడు ఏ విధంగా తొలకని వర్షము, కడవ వర్షము, ఈ వర్షాలను బట్టి వచ్చే ఫలము కోసం ఎంతగా కనిపెట్టుకుని ఉంటాడనేది ఇదంతా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. ఇవన్నీ మనతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి మీ మనస్సును నడము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉందము. యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెచ్చే కృప, ఆ ఇయ్యబోయే ఆ బహుమతి, ఇయ్యబోయే నిత్య జీవితం, ఆ పరలోక భాగ్యం, అదే అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత పేలారా, కాబట్టి మీ మనస్సును నడము, ఎందుకంటే మనసే కదండి మనల్ని తప్పుదారి పట్టించేది, మనసే మనల్ని భయపెట్టేది, ఆ మనసే మనల్ని ధైర్యపరిచేది, ఆ మనసే మనల్ని చెడగొట్టేది, అవునా కదా. కాబట్టి మీ మనస్సును నడము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉందమో. ఎదురు చూస్తూ ఉండాలి. నాకు నా ప్రభు పరలోకం ఇయ్యబోతున్నాడు, నాకు శ్రమ వచ్చింది అయినా పర్వాలేదు, నా ప్రభు నాకు సాయం చేస్తాడు, నాకు ఇంకేదో పరిస్థితి వచ్చింది, నా ప్రభు నన్ను గట్టెక్కిస్తాడు. ఇదంతా దేవుని మీద ఆధారపడుతూ, ఇంతకుముందు కూడా చెప్పాను, మనం సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకొని దేవా నన్ను నడిపించు అనే విధంగా మనం ఉన్నప్పుడు, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి వరంగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆయన మనం వాడుకొని మనం నడిపింపబడుతున్నప్పుడు ఇలాంటి నిరీక్షణ కలిగి ఉంటాము దేవుని బిడ్డలారా. అందుకే లోకములో నిరీక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కానీ నిరీక్షణ లేని వాళ్ళు ఎలాగ ఉంటారు, నిరీక్షణ కలిగిన వాళ్ళకి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. చాలా అద్భుతమైన మాట. 1వ తెస్సలోనిక పత్రిక చాలా బాగుంటొచ్చు. 1వ తెస్సలోనిక పత్రిక మనకు ఆనందం కలుగుతుంది, మనకు ధైర్యం కలుగుతుంది. 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదవమ్మా. 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు. సహోదరులారా, నిరీక్షణితరులు అంటే చాలా మంది నిరీక్షణ లేకుండా ఉన్నారు, అవునా కదా. సంఘానికి వెళుతారో వస్తారు, ఎందుకు వెళుతారో తెలియదు, దేనికోసం వెళ్తారో తెలియదు, ఏమి విన్నారో తెలియదు, పోతుంటారో వస్తుంటారో, కానీ నిరీక్షణ ఉండదు వాళ్ళ. మీరు గమనించండి, ఎలాంటి నిరీక్షణ ఉండదు వాళ్ళకి. వెళ్ళడము రావడం వీళ్ళు ఒక ఆచారంగా ఒక మూస పద్ధతిని వెళుతూ ఉంటారు. అలాంటి భక్తి జరిగించిన లోకంలో కూడా చాలా మంది ఉన్నారు లోకస్తులు. అందుకే సహోదరులారా, నిరీక్షణ ఇతరులమనే మీరు దుఃఖపడకుండా నిమిత్తం. నిరీక్షణ లేకపోతే ఏమొస్తుందండి? దుఃఖం వస్తుంది. శ్రమ రాగానే దుఃఖము, శ్రమ రాగానే బాధ, కుంగిపోతూ ఉంటాం.
అది ఎవరికి? నిరీక్షణ లేని వారికి. కానీ మనకేముంది? నిరీక్షణ ఉన్నది. మనం నిరీక్షణ కలిగిన వాళ్ళం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. నిద్రించుచున్న వాళ్ళు అంటున్నాడు కానీ చనిపోయిన వారి గురించి అనడం లేదు. చూడండి, నిద్రించున్న వాళ్ళు సహోదరులారా, లోకములో ఇతరులు చాలా మంది నిరీక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళలాగా మీరు దుఃఖపడకుండా ఉండాలంటే మీకు నిద్రించున్న వాళ్ళ గురించి తెలియాలి. నిద్రించేవాడు అంటే దాని అర్థం ఏంటి? నిద్రిస్తున్నవాడిని తట్టగానే లేచి కూర్చుంటాడు. అవునా కదా? నిద్రిస్తున్నవాడిని ఇలా లేపగానే లేస్తాడు. అదే చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత బ్రతుకుంది అనేది అదే. ఇక్కడ ఏమంటున్నాడంటే, నిద్రించున్న వాళ్ళ గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల, నమ్ముతున్నాం కదా మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. రెండవ రాకడలో నువ్వు యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్ముతున్నావు కదా, నమ్మి యేసుక్రీస్తులో చనిపోతున్నావు కదా. అలా చనిపోయిన నిన్ను నన్ను యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మే కదా, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆ యేసుక్రీస్తు కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమయ్యుండు మనము. ఒకవేళ యేసు ప్రభు రాకడ వరకు ఒకవేళ మనం బ్రతుకుంటే, అదే అంటున్నాడు, మేము మీతో చెప్పేది ఏంటంటే, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించు వారి కంటే ముందు ఆయన సన్నిధి చేరము. అర్థమవుతుందండి? ఇప్పటికి నిద్రించి భక్తులుగా ఎవరైతే పరదేశంలో ఉన్నారో, ప్రభు రాకడ ఒకవేళ మనం బతికి భక్తులుగా ఉంటే, పరిశుద్ధులుగా ఉంటే, వాళ్ళకంటే ముందే మనము దేవుని దగ్గరికి చేరము అని చెబుతూ చేరము. ఆ ప్రభు రాకడ ఎలాగుంటుందో చెప్తున్నాడు. ప్రభు రాకడ ఎలాగుంటది? ఆర్భాటముతోను, ప్రధాన దూతల శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదలలేతురు. ఏందట? క్రీస్తునందుండి మృతులైన వారు. క్రీస్తునందుండి మృతులైన వారు అంటే యేసు క్రీస్తులో ఉండి, యేసు ప్రభు అనే మాటలు లోబడి బ్రతికి, ఆ ప్రభులో విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముందు లేస్తారు. ప్రభు రెండవ రాకడ జరిగినప్పుడు ముందు లేచురు. ఆ మీదట అంటే క్రీస్తుని మొదలు లేవడం అంటే అర్థం ఏంటండి? అప్పటి క్రీస్తులో ఉండి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, బతికిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా, వాళ్ళకంటే ముందు క్రీస్తుని చనిపోయిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు, లేతురు. ఆ మీద సజీవులుగా నిలిచి ఉండు మనము. ఒక మీద మనం అప్పటికి సజీవులుగా నిలిచి ఉంటే మనము వారితో కూడా, ఎవరితో? నిద్రించిన వారితో, తిరిగి లేచిన వారు ఉన్నారు కదా, వారితో కూడా, అంటే క్రీస్తునందుండి నిద్రించిన వారితో, లేచిన వారితో ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కనిపోవుదము. అసలు మనిషి మేఘల మీద పోగలడా? మనిషి అనేవాడు ఎంత టెక్నాలజీ ఉన్నా మేఘం మీద ప్రయాణం చేయగలడా? కానీ మేఘం మనల్ని తీసుకుని వెళ్ళబోతుంది. మేఘారుడే వచ్చుచున్నాడు ఆయన. ఆ వచ్చుచున్న మన ప్రభు మనల్ని, అప్పటికే పరదేశంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా, మనమంతా కూడా ఎక్కడికి వెళ్తామంటున్నాడు? ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. అక్కడ యుగ యుగాలు ప్రభుతో ఉండేస్తాం. ఇక్కడ దేవుడున్న పరలోకములో కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అర్థమవుతుందండి? పర్వాలేదమ్మా, మనకు కాకపోతే ఎవరికి వస్తాయన్న శ్రమలు, మనకు కాకపోతే ఎవరికండి బాధలు మనకు వస్తాయి. ఎందుకంటే
ఆదరించుకోండి, ధైర్యం చెప్పుకోండి. మనకు పరలోకం ఉన్నది. వాళ్ళ నిరీక్షణ లేదు, భక్తి లేదు, వాళ్ళకు ఒక ఆలోచన లేదు, ఒక హోప్ లేదు. మనము నిరీక్షణ కలిగిన వాళ్ళం. మనం క్రీస్తులో చనిపోతాం, క్రీస్తుతో పాటు లేపబడతాం. మన మేఘారుడే వస్తున్న ప్రభు మనల్ని తీసుకుని వెళుతాడు అని ఒక్కొక్కరు ఏం చేసుకుంటాం? మనమంతా క్రైస్తవులుగా కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆదరణ మాటలు చెప్పుకోవాలి. మనకు నిరీక్షణ ఉన్నది కదా, మనకి పరలోకం ఇస్తానంటున్నాడు. మనకు కాకపోతే ఎవరికి ఇస్తాడంటాడు పౌలు గారు ఏమంటారండి? మనకు కాకపోతే ఎవరికి? అలా అనగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఎందుకంటే పరలోకం మన కోసమే కదా దేవుడు చేసింది, నరకము దయ్యం కోసం కదా చేసింది, అవునా కదా? పరలోకమే మన కోసం చేశాడు దేవుడు. ఆ నిత్యాగ్నిదండన దయ్యం కోసం చేస్తే ఆ దయ్యం ఏం చేసిందంటే ఆ పరలోకము నాకు కావాలన్నది నరకానికి మనల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి వాడు ఎంత. అందుకే నిత్యాగ్ని దండన అనేది వాస్తవానికి దయ్యం కోసమే, వాని కోసం చేయబడ్డది, మనకి కోసం కాదు. కానీ వాడు మనని పాపములు ముంచేసి తప్పుదార పట్టించి మనోవతిని గుడితనం చేసి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ నిత్యాగ్ని దండలకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా పోకుండా ఉండడానికే యేసు ప్రభువారు వచ్చి భూమి మీద 33 సంవత్సరాలు జీవించి ప్రాణం పెట్టి మనకు అవకాశం ఇచ్చి శత్రులుగా ఉన్న మనల్ని దేవునితో సమాధానపరిచి పరిశుద్ధులుగా చేసి కొత్త జన్మనిచ్చి నీతిమంతులుగా తీర్చి దేవుని వాక్యం ఇచ్చి ఇన్ని జాగ్రత్తలు చెప్పి నిరీక్షణ కలిగి ఉండండి, మీరు ఆదరించుకోండి. ప్రభు రాబోతున్నాడు, మేఘారుడే రాబోతున్నాడు, ఆర్భాటంతో రాబోతున్నాడు, కడబూర మోగుతుంది, మీరు సిద్ధమని కలిగి ఉండండి. మీరు అప్పటికి బతికుంటే, అప్పటి క్రీస్తులో చనిపోయిన వారు మీరందరూ కూడా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదురు. అలా కొనిపోయబడిన మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. మనకు ఆదరణ మాటలు ఇవే అండి. మన నిరీక్షణ ఇదే, మన నమ్మకం ఇదే, మన అబ్రహాము గారి ఎదురు చూపు ఇదే, అబ్రహాము నిరీక్షణ ఇదే, భక్తులందరి నిరీక్షణ ఇదే. మన నిరీక్షణ కూడా ఇదే ఉండాలి. అందుకే నిరీక్షణలో సంతోషం ఉంటుంది. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం అమ్మా, నిరీక్షణ కలవారై సంతోషించుచు. చూడండి, బాగా మీకు అర్థం కావడానికి, మనకు బాగా ఆకలి అవుతుందండి, బాగా ఆకలి అయిపోతుంది. ఇంట్లో మంచి భోజనం, మంచి మాంసం వండుతున్నారు, మాంసం వాసన వస్తుంది, కానీ వండుతున్నారు, లేట్ అవుతుంది. కానీ మనకి ఎలా అనిపిస్తుంది? ఒక అర్ధగంట లేట్ అయినా నేను మంచి భోజనం అప్పుడు ఆకలి కొంచెం మనం అటు ఇటు అయినా ఆ వాసన బట్టి ఆ తినబోతున్న ఆహారం గుర్తు చేసుకుని మనము సంతోషపడతామా లేదా? పడతాం. అలాగే అంటున్నాడు ఇక్కడ, ఏమని? నిరీక్షణ కలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారిగా. నిరసించిపోద్దిగా మనం ప్రార్థన వదిలేయద్దు. మనకేదో జరిగిందని దేవుడి మీద అలగొద్దు. మనం అర్థమవుతుందండి, అలగొద్దు. ఇంకా పట్టుదల పెరగాలి. మనకి ఏదన్నా వచ్చిందంటే మొక్కల్లే లేదా కూర్చో, దేవుని సల కూర్చో, గోచాడు, ప్రార్థనలో గడుపు. పట్టుదల ప్రార్థనలో పట్టుదల అంటున్నాడు. అందుకే ప్రార్థనలో పట్టుదల గలవారై కలిగి ఉండుడి అంటే ప్రార్థనలో పట్టుదల ఉడుంపట్టు అంటాం కదా, అలా పట్టేసుకోవాలి దేవుణ్ణి. ఆయన పాదాలు పట్టేసుకోవాలి. తండ్రి నీవింగా నాకు ఎవరు తండ్రి? ఈ లోకమంతా ఎలాగుంది తండ్రి, ఇక ఏం చేసినా నువ్వే తండ్రి అని అంతగా మనము లేదా యేసు ప్రభు వారి పాదాలు పట్టుకుని, ప్రభువా నీవే నా కోసం ప్రాణం పెట్టావు ప్రభువా, నీవే నా కోసం రక్తం చిందించావు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నావు ప్రభువా అని పేతురు గారు అంటారు కదా. పేతురు, మీరు కూడా నన్ను వదిలేసిపోతారా అంటే, మేమెక్కడికి పోయేదాం ప్రభువా, జీవపు గల మాటలు నీ దగ్గర ఉన్నాయి, అన్నదంతా నీ దగ్గర ఉంటే మేమెక్కడికి పోతామంటున్నారు. చూడండి అపోస్తలులు.
మనము కూడా అలాగ తయారు కావాలి. మనమంతా అలాంటి విశ్వాసముతో మనం పట్టుదల ప్రార్థనలో ఉంటూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. ఆ తీతు పత్రిక 1వ అధ్యాయంలో తీతు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఇప్పుడు వచ్చేసింది చూడండి, మా నిరీక్షణ దేనికోసమండి? నిత్య జీవితము, ఆ పరలోకము. అందుకే ఏమంటున్నాడు? నిత్య జీవితమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తిని ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము చేత దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయమై నా నిజమైన కుమారుడు తీతుకు శుభాన్ని చెప్పి ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరుని దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరు? అబద్ధమాడనేరుని దేవుడు. ఆయన అబద్ధం ఆడలేడు. అబద్ధమాడనేరుని దేవుడు అనాది కాలమందు వాగ్దానము చేశాడు. కానీ ఇప్పుడు మన రక్షకుడిని దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అనుగ్రహింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. అర్థమైందా? నా కాలం వచ్చినప్పుడు సువార్త బయలుపరచబడింది, సువార్త ప్రకటించబడింది. పౌలు గారి ద్వారా ఎంతో మంది అన్యులకు సువార్త ప్రకటించబడింది. అందుకే దేవుడు కదా, నిరీక్షణ అనేది మనకు మాత్రమే కాదండి, సృష్టికి కూడా నిరీక్షణ ఉన్నది. అర్థముందండి? నిరీక్షణ మనకి దేవుని పిల్లలుగా మనకి మాత్రమే కాదు, చివరిగా ఆ మాట కూడా చూద్దాం, మనకు మాత్రమే కాకుండా నిరీక్షణ ఇంకా సృష్టికి కూడా ఉన్నదట. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపమని. అంటే ఇప్పుడు నాశనానికి లోనైపోయి ఒక దాస్యంలోకి వెళ్ళిపోయిన సృష్టి నేను కూడా విడిపింపబడతానని ఎదురు చూస్తుందంట. అది కూడా సృష్టి అంటే ఏంటండి? దూతలే కదా. ఇవన్నీ దూతలు. సూర్యుడు ఒక దూత, భూమి ఒక దూత, గాలి ఒక దూత, నిప్పు ఒక దూత, నీరొక దూత. ఈ పంచభూతాలన్నీ కూడా దూతలే కదా. ఈ దూతలన్నీ అంటే ఈ సృష్టి అనేది ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ గలది. చూడండి, మనం ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నామో, ఈ లోకం నుంచి మనం విడుదల పొంది దేవుని లోకం వెళ్ళాలని ఏ విధంగా అయితే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో, అది కూడా దాస్యము నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదులను నిరీక్షణ గలది. స్వేచ్ఛగా కాక దాని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. 24వ వచనం, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎదురు చూస్తున్నది కనబడితే నిరీక్షణతో పని ఉండదు కదా. అదే అంటున్నాను అక్కడ. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? అంతే కదా. మనము చూచుతున్న దాని గురించి నిరీక్షణ కాదు మనది. కనపడని పరలోకం, అదృశ్యమైన మహాలోకం, దానికోసం నిరీక్షణ. అందుకే అంటున్నాడు పౌలు గారు, నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించగల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మనము చూడని పరలోకం కోసం ఎదురు చూడడమే ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. మనందరి నిరీక్షణ, మన ఎదురు చూపు అదే. బైబిల్లో భక్తులంతా కూడా దాన్నే కేంద్రంగా, ఆ పరలోకాన్నే గురిగా వాళ్ళంతా బతికారు. అదే మన నిరీక్షణ కూడా అదే.
ఖచ్చితంగా రేపన్నాడు ప్రభు రెండవ రాకల్లో మరి మహాబూర శబ్దంతో ఆర్భాటంతో రాబోతున్నాడు. అప్పుడు మరి అప్పటికి నిద్రించిన వారిని మనందరినీ కూడా మరి ఆకాశ మండలం గుండా మేఘాల మీద తీసుకోబోతున్నాడు. సదాకాలం ప్రభుతో మనం ఉండబోతున్నాం అని మనని ఆదరించుకోమంటున్నాడు, ధైర్యం చెప్పుకోమంటున్నాడు. ఎందుకంటే మనం మన నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరండి, ప్రతి కుటుంబంలో దేవుని నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఏదో ఒక హోప్తో బతికేస్తుంటామండి. అది ఈరోజు కాకపోతే రేపు నాకు జీతం పెరుగుతుంది, లేదా నాకు ప్రమోషన్ వస్తుంది, లేదా నేను డబ్బులు నీకు ఏమి రాదు పెరగదంటే ఎలాగుంటుందండి? నీకు ముందే తెలిసిపోయింది అనుకోండి, నీకు ముందే తెలిసిపోతే ఎలాగుంటుంది మన జీవితము? మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి మనం అంత ఒక ఆశతో బతికేస్తూ ఉంటాం. ఇవాళ కాకపోతే రేపు ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చేమో, రేపు సెటిల్ కావచ్చు, ఇంకేదో చేసుకోవచ్చు అనే ఒక ఆశతో మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. కనబడుతున్న దాని విషయంలోనే కానీ ఆ డెవలప్మెంట్ కనపడదు, కానీ ఒక ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు, ఆ కనపడ నిరీక్షణ, ఆ ఇయ్యబోయే పరలోకం మన ప్రతి క్రైస్తవునికి అదే ఏంటని పునాది, విశ్వాసానికి పునాది అది. దానికి నువ్వు నమ్మడానికి దేవుడు యేసు ప్రభువారి మృతుల నుండి లేపాడు. అదే ప్రభువుని లేపిన తండ్రి మనను కూడా లేపబోతున్నాడు. అలా లేపబడాలంటే రెండవ రాకడ జరగాలి, లేదా మనం దానికంటే ఆ రాకడ ఆలస్యమైతే, దానికంటే ముందు చనిపోతే పరదేశంలోకి వెళ్ళిపోతాం, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం, నెమ్మది పొందు స్థలంకి వెళ్ళిపోతాం. రెండవ రాకడలోనే వాళ్ళైనా అప్పటికి బతుకున్న వాళ్ళకైనా పరలోకం ఇయ్యబడేది. ఇప్పటి వరకు అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళంతా కూడా పరదేశంలో ఉన్నారు తప్ప ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు, ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప. ఇది మనందరికీ బాగా తెలుసు. దానికి కూడా రెఫరెన్స్ ఉన్నది. యోహాను సువార్త 3:13 క్లియర్గా ఉంది. ఒక యేసు ప్రభు తప్ప, మనుష్య రీతిగా పుట్టిన ఒక యేసు ప్రభు వారు తప్ప ఎవరు కూడా పరలోకం ఎక్కిపోలేదు. అందరూ కూడా పరిశుద్ధుల భక్తులంతా కూడా నిద్రించుచున్నారు, వాళ్ళంతా విశ్రాంతిలో ఉన్నారు. రెండవ రాకల్లో వాళ్ళు పైకి వచ్చేస్తారు. 3:13 యోహాను సువార్తలో చదువుకుంటే, మరియు పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు ప్రభువారు అనగా పరలోకమును మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. అంటే ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి పలానా ఆమె పరలోకం వెళ్ళిందట అంటే నువ్వు కింది పైకి చూడాలి ఇక. ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా, యేసు ప్రభు తప్ప ఎవరు ఎక్కిపోలేదంటే నీకు ఏదైనా స్టోరీ నిపడ్డది, లేదా కథ నిపడ్డది అనుకోండి, పక్క జరిగిపోవడం మంచిది. ఎందుకంటే ఎవరు పోలే, ప్రభువారు మాత్రమే వెళ్ళారు. మరలా రాబోతున్నాడు ఆయన. అక్కడ వెళ్ళి ఎందుకు వెళ్ళాడో కూడా రాయబడి ఉంటుంది. మన కోసం నివాసాలు ఏర్పరచడానికి వెళ్ళాను అంటాడు. మనకి నివాసాలు ప్రభు చిత్తమైతే పరలోకములు నీ స్థలం ఎంత అనే సబ్జెక్టు మాట్లాడుకుందాం. పరలోకములు నీ స్థలం ఎంత, ఆడ స్థలాలు ఉన్నాయి కదా, స్థలం సిద్ధపరచాలని వెళ్ళాడు కదా, నివాసం సిద్ధపరచాలని, అందులో మన స్థలం ఎంత అనేది ప్రభు చిత్తమైతే తర్వాత కాలంలో నేర్చుకుందాం. కనుక నిరీక్షణ కలిగి, ఆ నిరీక్షణలో ఓర్పు కలిగి, ఆ నిరీక్షణ ఏంటి? దేవుడున్న పరలోకం వెళ్ళడమే ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. ఇప్పుడు వరకునైనా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప బైబిల్ నాయన, ఎంత గొప్ప సమాచారము మాకు తెలియజేయాలని, జాగ్రత్త పరచాలని, ఎలాగైనా నీ బిడ్డలుగా మేము మీరున్న లోకము రావాలని ఎన్నో జాగ్రత్తలు రాయించి నాయన, ఆ రాయించబడిన మాటలు ఈరోజు మీ కృపలో జ్ఞాపకపరుచుకుని మేమంతా సంఘముగా కూడుకొని మాట్లాడుకునే భాగ్యాన్ని నేర్చుకునే కృపను ఆలోచించే ధన్యతను దయచేసిన దేవా స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును తండ్రి, మా నిరీక్షణ ఆ నిత్య జీవమే తండ్రి. అలాంటి ఆదరణ మాటలు మేము చెప్పుకోవాలని, మీ పిల్లలుగా ఎక్కడ మేము బలహీనమైపోతామో, ఎక్కడ భయపడిపోతామో, ఎక్కడ మీకు దూరం అవుతామని ఇలాంటి మాటలు తండ్రి
ఒకరికి ఆదరించుకోండి, ధైర్యం చెప్పుకోండి అనే మాటలు నాయన చాలా గొప్పవి నాయన. నిజంగా తండ్రి మీ ప్రేమకు ఎల్లలు లేవు నాయన. ఎలాగైనా తండ్రి అలాంటి నిరీక్షణ జీవితం మేము కలిగి మిన్న పరలోకం వచ్చే వరకు ఈ భూమి మీద ఎంత కష్టమైన, నిష్ఠురమైన, బాధ అయినా, అవమానమైన వాటన్నిటిని భరించి ఓర్పుతో మీరు నా లోకము వచ్చే వరకు మేము భక్తి విశ్వాసాల పరిశుద్ధమైన జీవితం శక్తిని అందరికి ప్రసాదించండి తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరూ హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించేదాన్ని దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.